క్రిస్మస్ యాక్మి ఆధ్వర్యంలో ఈ నెల 23న గ్రేటర్ విశాఖ నగరంలో శాంతా క్లాస్ ర్యాలీ బీచ్ రోడ్లో నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ప్రతాప్, ఆర్ఆర్ టీం, ఫ్రీడమ్ ప్రతినిధి రతన్ రాజ్ తెలిపారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎంసీఏ నుండి ఆర్కే బీచ్ వరకు క్రిస్మస్ తాత వేషధారణలో 300 మంది పిల్లలతో ప్రజల అవగాహన కల్పించే విధంగా ర్యాలీ ఉంటుందన్నారు. పిల్లల్లో ఆనందం నింపడానికి క్రిస్మస్ తాత ఎన్నో బహుమతులు అందజేసి ప్రసిద్ధిగాంచారన్నారు. క్రిస్మస్ తాత సందేశాన్ని ప్రజల అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఈ శుభవార్తను చాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. సో క్రిస్మస్ అనగానే ఈ శీతాకాలంలో అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ. క్రీస్తు సోదరులందరూ చాలా గ్రాండ్గా జరుపుకునే పండుగ క్రిస్మస్. అయితే క్రిస్మస్ అనగానే ప్రతి వీధుల్లో స్టార్స్, అలాగే ప్రతి ఇళ్లలో కూడా పశువుల పాక ఇవన్నీ ఉంటాయి. అలాగే ప్రత్యేకంగా శాంటా క్లాస్ అంటే ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ తాతని కూడా చూస్తూ ఉంటారు. సో ఏంటి క్రిస్మస్ తాత? అయితే ఒకనొక టైంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తి, ఆయన ఒక బిషప్, దేవుని జనుడు మాట. ఆయన ఎంతోమంది కష్టాలు, ఎంతోమంది బాధలు, పిల్లల తాలూకు ఆనందం చూడడం కోసం ఆయన ఏం చేసిన, రాత్రుల పూట ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆయన తోచినంత గిఫ్ట్లని, చాక్లెట్లని, అలాగే రకరకాలుగా అన్ని ఇళ్ళల్లో కూడా ఎవరైతే బాధలు కష్టాలు ఉన్నారో ఆయన సేవ చేసేవాడు అనమాట. సో ఆయన ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 6వ తారీఖుని ఆయన స్పెషల్గా పండుగ చేస్తుంటారు. సో అది క్రిస్మస్ సెపరేటు, క్రిస్మస్ తాత సెపరేట్ అనమాట. అలాంటిది జీసస్ తాలూకా ఇవి చూసి సో అది క్రిస్మస్లో, క్రిస్టియానిటీలో క్రిస్మస్లో కలిపి సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ తాత దీనిలో అన్ని దేశాల్లో కూడా సేవలు సర్వీస్ చేయడం అనేది ఆనవాతిగా అవుతుంది. సో అందుకని ఇది ఒక ప్రత్యేకమైన డ్రెస్ అన్నమాట. సో అందుకని ఈ 3 రోజులు కూడా, ఈరోజు రేపు ఎల్లుండి కూడా క్రిస్మస్ వరకు ఎక్కడెక్కడైతే మురుకువాడలో ఎక్కడైతే ప్లేసెస్ ఉంటాయి అక్కడ పిల్లలకి పుస్తకాలు, అలాగే పెన్సిల్స్, చాక్లెట్, కేక్ ఇవన్నీ కూడా పంచడానికి కొన్ని ఏరియాల్లోని మురుగువాడలన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా క్రిస్మస్ తాత తాలూకా ప్రాముఖ్యత తెలియడం కోసం ఆర్కే బీచ్లోని మన వైఎంసీ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ఒక మంచి ర్యాలీలాగా ఆనందంతో గెంతుతూ ఒక క్రిస్మస్ తాత గురించి అందరికీ చెప్తూ ఒక అవేర్నెస్ కూడా ఆల్మోస్ట్ ఒక 150-200 మంది పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. ఒక మంచి అవేర్నెస్ లాగా కూడా చేద్దామని మేము అనుకున్నాము. థ్యాంక్ యూ. రేపు సాయంకాలం 23వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ఆర్కే బీచ్ వైఎంసీ దగ్గర క్రిస్మస్ తాత వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారు ఒక గొప్ప బిషప్ గారు శాంతాక్లాస్ ఒక మారు వేషంలో అక్కడున్నటువంటి బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే ఆలోచనతో వారు మంచి మంచి స్వీట్స్, బొమ్మలు, ఇలా గిఫ్ట్ల ద్వారాగా పిల్లల్ని ఆకట్టుకునే విధంగా, వారిని సంతృప్తిపరిచే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ తాతని గుర్తు చేసుకుంటూ వారు ఏదైతే యేసు ప్రభు అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమం నిర్వహించారో వారిని మనం స్మరించుకుంటూ రేపు విశాఖపట్నం వైఎంసీఏ దగ్గర ఈ క్రిస్మస్ తాత వేషధారణలో సుమారు 300 మంది విద్యార్థులతో ఒక మంచి శాంతి ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. వైఎంసీఏ దగ్గర నుండి మొదలుకొని ఆర్కే బీచ్ వరకు దీన్ని నగర ప్రజలందరూ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు తిలక్ అండి, ఫిలిం ప్రొడ్యూసర్.